అందరికీ నమస్కారం. నిన్న 'నాని హిట్ 3' మూవీ చూసా. టు బీ ఫ్రాంక్, ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ పెద్దగా గొప్పగా ఉంటుందని అనిపించలే, కానీ బాగుంది. సర్టన్లీ ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు. కానీ ఈ మూవీ బిలో 18 వాళ్ళే కాదు, అబౌవ్ 60 వాళ్ళు కూడా చూడకూడదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా దూరంగా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ మూవీలో వైలెన్స్ చాలా అతిగా ఉంది. యూజువల్గా నాకు వైలెంట్ మూవీస్ ఇష్టం లేదు, కానీ ఈ వైలెన్స్ కొంచెం జస్టిఫైడ్ అనిపించింది నాకు. ఈ మూవీలో డార్క్ వెబ్ గురించి ఇంకా దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ గురించి చెప్పారు. ఈ రోజు మనం మాట్లాడకపోయేది వన్ ఆఫ్ ది మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్, అదే డార్క్ వెబ్. ఎవరైనా మామూలుగా డార్క్ వెబ్ గురించి మాట్లాడుకునేటప్పుడు అందులో జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించే మాట్లాడుకుంటారు. బట్ డార్క్ వెబ్ యొక్క రియాలిటీ గురించి మాత్రం ఎవ్వరికీ తెలియదు. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? డార్క్ వెబ్ లో జరగని మోసం అంటూ ఉండదు. హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది. మత్తు పదార్థాలు అమ్మడం, వెపన్స్ అమ్మడం, చిన్నపిల్లలతో అసభ్యమైన పనులు చేపించి దాన్ని వీడియోస్ తీసి అమ్మడం, డేటా లీక్స్ అక్కడే అమ్ముతారు. అండ్ ఇంకా చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఇక్కడ జరుగుతాయి. బట్ ఇది ఇప్పటిదాకా చాలా కంట్రీస్లో లీగలే. అంతేందుకు మన కంట్రీలోనే డార్క్ వెబ్ని విజిట్ చేయడం లీగలే. ఇది ఎలా నడుస్తుందంటే, ఇప్పుడు డార్క్ వెబ్ని విజిట్ చేయడం లీగలే, కానీ అందులో ఏదైనా ఇల్లీగల్ పనులు చేయడం మాత్రం ఇల్లీగల్. కానీ డార్క్ వెబ్లో ఇల్లీగల్ పనులు చేసేవాళ్ళు అంత త్వరగా దొరకరు. రీజన్, డార్క్ వెబ్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ ఏ పన్నైనా ఎనానిమస్గా చేయగలగడం. నాని యాక్టింగ్ చాలా బాగుంది. ఈ మూవీలో నాని తప్ప ఇంకోలో చేసుంటే ఫ్లాప్ అయ్యేదేమో. యూజువల్గా పీవీఆర్లో మల్టీప్లెక్స్లో విజిల్స్ ఇవన్నీ పడవు, కొట్టరు ఎవరు విజిల్స్. కానీ నేను వెళ్ళిన షోలో చాలా విజిల్స్ కొట్టారు. నాని యాక్టింగ్ని చాలా అప్రిషియేట్ చేశారు. ఈ మూవీలో నాకు నచ్చిన సీన్ ఏంటంటే, బీహార్లో ఒక క్రిమినల్ని చూడ్డానికి నాని వెళ్తే ఆ క్రిమినల్ చాలా వెటకారంగా మద్రాసి అని, సౌత్ వాళ్ళ అని అంటాడు. అప్పుడు నాని ఈడ్చుకుని ఆ క్రిమినల్ని ఆయన కస్టడీలోకి తీసుకుంటాడు. ఇప్పుడు కూడా నార్త్లో చాలామందికి సౌత్ వాళ్ళంటే మన మద్రాసులోనే. ఓకే, మొత్తం సౌత్ని ఒకే కలర్లో పెయింట్ చేస్తారు. వెటకారంగా మద్రాసి అని అంటారు. Language is no barrier. Look at all the Northeast here, not complaining when it's hot. You can give this place a thought. Chennai Express 2 states paint us in a stereotype. Let us now make something clear. We are different people here. We are south of India. This is not a single state. We're here to clear the slate. We are south of India. There is no Madrasi. We are all Padosi. ఈ సీన్ డైరెక్టర్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు. ఢిల్లీలో పెరిగిన తెలుగువాడిగా ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ నాకు చాలా ఉన్నాయి. కానీ హిట్ 1, 2, 3ని ర్యాంక్ చేస్తే హిట్ 1ఏ ర్యాంక్ నెంబర్ 1లో ఉంటుంది. ఈ మూవీ హిట్ 1 అంతా గొప్పగా లేదు, 1 టైం వాచ్ అయ్యి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, కానీ మ్యూజిక్ అంత గొప్పగా లేదు. ప్రతీక్ బబ్బర్ బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా ముఖ్యంగా ఆయన స్వయంగా తెలుగులో డబ్బింగ్ చేశారు, ఇంకోడో చేయలేదు. శ్రీనిధి శెట్టి బదులు ఈ మూవీలో నాని అసిస్టెంట్గా ఉన్న కోమలి ప్రసాద్నే హీరోయిన్గా తీసుకుంటే బాగుండేది. ఆ శ్రీనిధి శెట్టిని ఎందుకు తీసుకున్నారో తెలియదు. కానీ మూవీలో సస్పెన్స్, థ్రిల్లర్ అంటూ ఏం లేదు. యాక్షన్ ఫిల్మ్ నచ్చిన వాళ్ళకి ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఓకే, ఎందుకంటే ఎస్పెషలీ సెకండ్ హాఫ్లో అయితే చాలా రక్తపాతం, చాలా వైలెన్స్ ఉంటుంది. సస్పెన్స్ అయితే ఏం లేదు. ఈ ఫిల్మ్లో నానిని పాన్ ఇండియా స్టార్ట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం వచ్చిన మీడియా రిపోర్ట్స్ ప్రకారం హిందీ బెల్ట్లో ఈ మూవీ సరిగా ఆడట్లేదు. థ్యాంక్ యూ.